ఒక చిన్న గ్రామంలో ఒక అమాయకమైన పిల్లవాడు ఉండేవాడు. రోజూ అతడు చెట్టుమీద ఉన్న ఒక పండును చూస్తూ దాన్ని కొయ్యాలని అనుకునేవాడు. ఆ పండు అందాలంటే శివలింగం మీదికి ఎక్కాల్సి వస్తుంది. ఎలాంటి చెడు ఉద్దేశం లేకుండా, అపచారం చెయ్యాలనే ఆలోచన అసలే లేకుండా అమాయకంగా ఆ పిల్లవాడు శివలింగం మీదికి ఎక్కాడు. అప్పుడు చెట్టునుంచి కొన్ని ఆకులు రాలి శివలింగం మీద పడతాయి. పిల్లవాడి చెనట కూడా శివలింగాన్ని తాకుతుంది. ఇది చూసిన ఊరి అయ్యగార్లు కోపంతో మండిపడతారు. ఇది మహాపచారం అంటూ ఆ పిల్లవాడిని గట్టిగా కొడతారు. చాలా మాటలంటారు. అందరూ కలిసి అతన్ని తిడతారు. కాని ఆ పిల్లవాడి మనసులో మాత్రం ఏ పాపభావనా లేదు, ఏ చెడు ఉద్దేశం లేదు. అదే క్షణంలో ఆకాశం మెరుస్తుంది, భూమి కంపిస్తుంది. అక్కడే శివుడు ప్రత్యక్షమవుతాడు. శివుడు నవ్వుతూ ఇలా అంటాడు, నాకు చాలా ఆనందమేసింది. నువ్వేమీ తప్పు చేయలేదు. నేను ఏమాత్రం బాధపడలేదు. తెలియక చేసిన నీ పని నాకు మహాపూజ అయ్యింది. అందరూ భయంతో వణికిపోతారు. శివుడు పిల్లవాడ్ని చూసి, నీకు ఏ వరం కావాలో కోరుకో అంటాడు. పిల్లవాడు అమాయకంగా, నాకు ఆ పండు కావాలి అంటాడు. శివుడు చిరునవ్వుతో ఆ పండును కోసి పిల్లవాడికి ఇస్తాడు. తర్వాత శివుడు మళ్ళీ అంటాడు, నువ్వు చాలా పవిత్ర హృదయం ఉన్నవాడివి. ఇంకొక కోరిక కోరుకో అంటాడు. పిల్లవాడు కన్నీళ్లతో చెబుతాడు, నా అమ్మ చాలా కష్టపడుతోంది. మా మామయ్య ఎప్పుడూ మా ఇంటికి రాడు. అమ్మ కోసం పండ్లు తీసుకొని మా ఇంటికి వచ్చేలా మా మామయ్యను పంపించండి. శివుడు ఆశీర్వదించి అదృశ్యమవుతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లవాడు జరిగినదంతా అమ్మకు చెప్తాడు. అమ్మ బాధతో, నాన్నా, నీ మామయ్య లేడు, అతను చనిపోయాడు అంటుంది. అంతలో బయటనుంచి ఒక పిలుపు వినిపిస్తుంది, అమ్మా అని. బయటికి వెళ్ళి చూస్తే పండ్లు తీసుకొని మామయ్య నిలబడి ఉంటాడు. అప్పుడందరికీ అర్థమవుతుంది, భక్తితో చేసిన పూజ మాత్రమే కాదు, తెలియక చేసిన అమాయకపు పనికూడా శివుడికి మహాపూజే. ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చెయ్యండి, కమెంట్లో ఓం నమఃశివాయ అని రాయండి. హర హర మహాదేవ.